హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు 'ఆహా అద్భుతం వంటలు'. వంటలు మాత్రమే కాదు అంతకు మించి. సో, ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే గనక ఆహ్, రాఖీ పండగ అలాగే లక్ష్మీదేవి వ్రతం ఈ 2 అనమాట. ఈ శ్రావణ మాసంలో ఈ 2 మేము ఏ విధంగా చేసుకున్నాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, అలాగే అమ్మవారిని ఏ విధంగా రెడీ చేశాను, నేను ఎలా పూజ చేసుకున్నాను. సో, రాఖీ పండగ మా ఇంట్లో ఎలా జరిగింది. ఇక పండగలు గాబట్టి ఏమన్నా స్వీట్స్ చేసుకుంటే, చేసుకున్న స్వీట్స్ అవి ఈ వీడియోలో నేను పెట్టడం జరిగింది. సో, చూస్తున్నారు కదా! అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అయిపోయింది మొన్నటి వారం. కొబ్బరికాయలు కొడతాం గదా! కొబ్బరి చిప్పలతోటి నేను అయితే స్వీట్స్ అయితే చేసుకున్నాను. అంటే పంచదారతోటి, అలాగే బెల్లంతోటి లడ్డూలు చేశాను. అంటారుగా కొబ్బరి నౌజు అంటారు కదా! అదనమాట. చేశాను. అలాగే ఇంకా ఇంట్లో తినడానికి కూడా బావుంటుంది గదా! కొబ్బరి చిప్పలు అనవసరంగా పాడైపోతాయని జెప్పేసి తురిమేసుకొని చక్కగా 2 రకాల స్వీట్స్ పంచదారతోటి, బెల్లంతోటి అయితే చేసుకున్నాను. మీకదే చూపిస్తున్నాను. అంటే అంత పర్టిక్యులర్‌గా అంత ఏం చూపించట్లేదులెండి. జస్ట్ స్వీట్స్ ఎలా చేసామో అనేది చూపిస్తున్నా. ఏం స్వీట్స్ చేసామనేది. అలాగే ఇక 2 పండగల కోసం చిన్న షాపింగ్ అయితే చేశాను నేను. షాపింగ్ మాల్‌కెళ్ళి 2 డ్రెస్సులయితే తీసుకున్నా. శారీస్ చాలా ఉన్నాయి. డ్రెస్సులే తక్కువగా ఉన్నాయని చెప్పేసి, ఎక్కడికన్నా ఊరెళ్ళినప్పుడు అలాగా ఉంటుందని చెప్పేసి 2 డ్రెస్సులయితే తీసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా! నా చేతిలో 2 డ్రెస్సులు అవేనమాట. కాటన్ డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయిలెండి. నేనైతే సిల్క్ డ్రెస్సులు అవి తీసుకున్నాను. ఇక అమ్మవారి కోసం అని చెప్పేసి కొన్ని ఏర్పాట్లయితే చేసుకున్న వరలక్ష్మి వ్రతం కోసం. అమ్మవారిని ఏ విధంగా రెడీ చేశాను అనేది చూడండి ఇట్లా చేశాను అనేది. అంటే నేను చేయలేదులెండి. పక్క వాళ్ళ కాస్త ఫ్రెండ్ హెల్ప్ కూడా తీసుకొని చేశాను. ఇక నైవేద్యం కూడా ప్రసాదాలైతే అవి చేసి పెట్టుకున్నాననమాట. ఎక్కువ ఆర్భాటంగా ఏం చేయలేదులెండి. కాకపోతే ఏంటంటే నాకెప్పటినుంచో కోరిక అలా అమ్మవారిని అలా చేసుకోవాలి. ఆ బొమ్మ అలా చేసి పెట్టుకోవాలి పూజలో అనేది నాకు ఎప్పటినుంచో కోరికనమాట. ఎప్పటికప్పుడు తీరట్లేదు నాకు పిల్లలతోటి. ఈసారి అమ్మా, నాన్న ఇద్దరూ వచ్చారనమాట. అందుకోసం అమ్మా, నాన్న ఉన్నారు గాబట్టి ఇక నేను బొమ్మనైతే ఏర్పాటు చేసుకున్నాను. ఎప్పటినుంచో ఉన్నటువంటి కోరికని తీర్చుకున్నాననమాట. మొదటి తాంబూలం కూడా అమ్మకిచ్చుకున్నాను. ఇక వరలక్ష్మి వ్రతం అయితే ఆ విధంగా చేసుకున్నాను. ఇక ఇప్పుడు రాఖీ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరిగాయనేది చూడండి. తమలపాకులు చూసారా? ఇంటి పక్కన పాదుంటే వాళ్ళని అడిగి తెచ్చుకున్నాననమాట. చాలామంది ఇవ్వడానికి ఇష్టపడరు. మనం అడగడం ఎందుకు అని అనుకుంటారు గానండి. తమలపాకు పాదు పెట్టుకునేదే 10 మందికి పంచడం కోసమండి. తమలపాకు అనేది ఇప్పుడు సౌభాగ్యాల్లో అవి కూడా ఒకటి కదా! ప్రతి ఇంట్లో ప్లేస్ ఉంటే గనక తమలపాకు పాదు, అరటి చెట్టు, గోరింటాకు పెట్టుకోవడం మంచిదనమాట. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడానికి బావుంటుంది. ఎందుకంటే మన ఇంట్లో తమలపాకు పాదు ఉందనుకోండి, మనం చక్కగా 10 మందికి ఇచ్చామనుకోండి, మన ఇంటి నుంచి వచ్చే తమలపాకులు వాళ్ళ పూజల్లో ఉపయోగపడతాయి కదా! గోరింటాకు సౌభాగ్యం అని అంటారు కదా! అది కూడా ఒకటే కదా! సౌభాగ్యాల్లో ఒకటి కదా! సో, గోరింటాకు కూడా 10 మందికి పెడితే దానివల్ల కూడా మనకు పుణ్యం దక్కుతుంది. అలాగే అరటి చెట్టు కూడా పెంచుకున్నామనుకోండి, పూజల్లో అమ్మవారికి ఏదైనా మంచి వ్రతం గాని, నోము గాని, పూజ గాని ఏదైనా చేసుకున్నప్పుడు అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవడానికి అరిటాకు పనికొస్తుంది. అలాగే అలాంటి సమయంలో మనం కూడా భోంచేయడానికి అరిటాకు అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్లేస్ ఉంటే గనక ఈ 3 చెట్లని చక్కగా పెంచుకోండి. ఓకేనా? తమలపాకు పాదు పెంచుకోవడం వల్ల, మనం అడగడం వల్ల వాళ్ళకొక కొంచెం పుణ్యం దక్కుతుందండి. ఎందుకంటే వాళ్ళిస్తారు గాబట్టి, మన పూజలో వాళ్ళ చెట్టు ఆకులు అనేవి వాడతాం గాబట్టి, వాళ్ళకి కూడా కొంచెం పుణ్యం దక్కుతుంది. కాబట్టి పాదు ఉన్నవాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడండి. పక్కన పాదు ఉంటే మీరు గూడా అడగండి. వాళ్ళకి పుణ్యాన్ని కొంచెం ఇప్పించండి. ఇక రాఖీ ఫంక్షన్ అంతా కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిందండి. పూజా మందిరం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోది. ముందుగా అమ్మమ్మ, నాన్న పెద్దవాళ్ళు గాబట్టి వాళ్ళిద్దరూ రాఖీ కట్టుకుంటున్నారు. అమ్మమ్మ నాన్నకి రాఖీ కట్టింది. మామూలు రాఖీ కట్టింది. తర్వాత వెండి రాఖీ ఒకటి కూడా కట్టిందనమాట. సో, నేను ఇందాకడ చూసారు కదా! తమలపాకులు, అరటిపళ్ళు, పువ్వులు, పసుపు, కుంకుమ పెట్టాను గదా! తాంబూలం ఎందుకంటే ఇప్పుడు అన్నయ్య ఉన్నాడనుకోండి, అన్నయ్యకి మనం కడతాము. ఇప్పుడు అమ్మమ్మ నాన్నకి కడుతుంది కదా! నాన్నకి కట్టేసిన తర్వాత ఆశీర్వదించేటప్పుడు అమ్మని, నాన్నని ఇద్దరిని ఆశీర్వదిస్తదనమాట. అప్పుడేమవుతుందంటే వాళ్ళు తాంబూలం ఇస్తారు, ఈవిడ వాళ్ళకి తాంబూలం ఇస్తది. అలా జరుగుతుందనమాట. సో, అందుకే రాఖీ ఫంక్షన్‌లో
ఆకులు, వక్క, పసుపు, కుంకుమ అవి కూడా ఏర్పాటు చేశాను. అక్షింతలు వేసి ఆశీర్వదించి అంటే ఇప్పుడు అక్కకి నాన్న ఇప్పుడు తాంబూలంలో డబ్బులు కానీ లేకపోతే చీర కానీ తాంబూలంతో పెడతారు. అలాగే అమ్మ కూడా మళ్ళీ ఎదురు తాంబూలం ఇస్తుంది. ఆ విధంగా ఇచ్చుకుంటారనమాట తాంబూలాలు. శ్రావణ మాసం అందులోకి రాఖీ కదా, తాంబూలం ఇచ్చుకుంటే కూడా చాలా మంచిది. సో ఆశీర్వాదం తీసుకున్నారు కదా వాళ్ళిద్దరూ. ఇక నేను కడుతున్నానమాట మా అన్నయ్యకి. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టామన్నమాట. చూసారా, రాఖీ అయితే కట్టేశాను, బొట్టు పెట్టాను, రాఖీ కట్టాను, స్వీట్ కూడా పెడుతున్నాను. ఇక మాట్లాడుకుంటున్నాం అనమాట. మా అన్నయ్యకి ఎన్ని రాఖీలో చేతికి ఎన్ని ఉన్నాయో అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. స్వీట్ కూడా పెట్టేసిన తర్వాత హారతి కూడా చూపించాను. తర్వాత మా తమ్ముడు అనమాట, వాడు మా తమ్ముడికి కూడా రాఖీ కట్టేశాను. వాడు కూడా గిఫ్ట్ ఇచ్చాడు నాకు. సో అదండి. అలాగే ఇంకా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. మా చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళకి తాంబూలానికి మేము వెళ్ళాము. అలాగే వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి తాంబూలం తీసుకున్నారు. ఆ విధంగా చూసుకుంటే నేను 11 మంది ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకున్నాను. కాళ్ళకి పసుపు రాసి, గంధం పెట్టి, పసుపు, కుంకుమ ఇచ్చి తాంబూలం ఇచ్చుకున్నాను. అలాగే వాళ్ళు కూడా నేను కూడా 11 మంది దగ్గర తాంబూలం అయితే తీసుకోవడం జరిగింది. ఇది నేను వెళ్ళిన ఇళ్ళ దగ్గరటువంటి వాళ్ళు చేసుకున్నటువంటి అమ్మవారు అనమాట. వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి పూజ నేను మీకు చూపిస్తున్నాను వాళ్ళు ఎలా చేసుకున్నారనేది. అదండి ఇవాల్టి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. ఆహా అద్భుతం వంటలు మాత్రమే కదా, అంతకు మించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.